నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క అమ్మ. అయితే మహాలయ పక్షాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం కదా! మరి ఈ మహాలయ పక్షాలు ఇంకా దాదాపుగా 10 రోజుల వరకు ఉంది. మరి ఇన్ని రోజులు ఒకవేళ చేయలేని వాళ్ళు ఇంకేం చేయడం వల్ల మనకున్నటువంటి పితృదోషాలు తొలగించుకుంటాం అనే అంశము ఒక్కసారి అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అయితే అమ్మ, మహాలయ పక్షాలు దాదాపుగా కొన్ని రోజులు అయిపోయింది. బట్ అవును. ఇంకా సగం రోజులైతే మిగిలున్నాయి. అవును. అయితే చాలా మంది మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు ఇవ్వడము, రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ముఖ్యంగా రెగ్యులర్గా మీరు ఇచ్చే వీడియోలలో నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోవడానికి, పితృదోషాలు వెళ్ళిపోవడానికి ఇలాంటి పరిహారాలే మీరు అన్నీ ఇస్తారు. బట్ ఇవి ఇంకా ఎక్స్క్లూజివ్ గా మీరు వీటి మీదనే ఉంటారు, ఎందుకంటే జనాలకి ఇవి తొలగాలి అని. సో మరి ఈ పితృపక్షాల్లో కనీసం ఒక 5 రోజుల్లో అయినా సరే, చివరి 5 రోజుల్లో అయినా సరే చేసుకునేటటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారు? ఓకేమ్మా. ఫస్ట్ ఇప్పుడు ఈ మహాలయ పక్షం అనేటప్పుడు ఇది ఎలా వస్తుందంటే, కన్యా రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ టైమింగ్లో అమావాస్య వస్తాయి కదా, ఆ అమావాస్యకు ముందుగా 14 రోజుల ముందులోంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏంది, ఆ అమావాస్య ముందుకంటే పౌర్ణమి వచ్చిన నెక్స్ట్ డేలోంచి ప్రథమ తిథి అని చెప్తారు, ఆ తిథిలోంచి స్టార్ట్ అవుతుంది. అంటే పితృదేవతలు అంటే జనరల్గా తండ్రి చనిపోతుందా పితృదోషం అనేది కాదు. పితృదేవతలు అంటే ఎవరైనా, ఇప్పుడు తోడు పుట్టిన వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ కజిన్స్ ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా చనిపోతే కూడా పితృదోషమే. అవి కాకుండా వాళ్ళ తండ్రి, అసలు వాళ్ళ తల్లి, లేదు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా. బట్ కొన్ని జాతకాలు చూసారంటే వాళ్ళు చనిపోయినప్పట్లోంచి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతుంది. సో మా ఇంట్లో ఇట్లా మా బాబు చనిపోయాడండి, అప్పట్లోంచి మా ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాం, అసలే బాగాలేదని చెప్తారు. కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయారు, బట్ ఇట్లా చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్పాను కదా, అవును, మా మావయ్య గారు చనిపోయారు, చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. అవును, సో చెప్పాను, దానికి పరిహారం కూడా నాకు వచ్చేసింది. అవును, పరిహారం ఇచ్చాను, మీకు మంచిగా అయింది, చాలా మంచిగా మంచిగా అయింది. అదేమైంది అనేది నేను ఖచ్చితంగా తొందరలోనే చెప్తాను. మంచి ఇది చెప్తాను. అది మరిగా ఎవరైనా చనిపోతే ఆ అప్పట్లోంచి అసలు ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. చనిపోయారన్న బాధ ఒకటి ఉంటది. అవును, దాంతో పాటు ఈ ఈ దోషం ఎక్కువ నడిపేస్తుంది. ఏంటమ్మా, ఏం పనులు అవ్వవు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి, వచ్చే డబ్బులు రావు, సో ఖర్చులు విపరీతంగా అయిపోతూ ఉంటాయి, తెలియకుండానే ఎక్కడి నుంచో డబ్బులు తేవాల్సి వస్తుంది. ఏమన్నా సఫర్ అవుతారు, అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నిజంగా అసలు ఈ పితృ దోషం ఉన్న వాళ్ళు అసలు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. వాళ్ళ కులదైవానికి వెళ్ళి పూజలు చేస్తారు, అప్పుడు ఫలితం ఉండదు. మళ్ళీ ఎన్ని పూజలు చేసి ఎందుకు ఫలితం రాలేదు అంటే అక్కడ వాళ్ళకి పితృదోషం ఉంటుంది. సో ఆ పితృదోషం ఉన్నప్పుడు వాళ్ళకి సమస్యలు అసలు అలానే ఉండిపోతుంది. ఇది ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు పితృదేవతలు అంటే ఎందుకు ఈ మాల్య పక్షంలో చాలా బాగా ఉంటుందంటే, వాళ్ళు పితృదేవతలు మన గురించి అంటే భూమికి వచ్చేది ఎప్పుడంటే ఆడి మాసం, తమిళ మాసం చెప్తారు. అంటే ఇప్పుడు మనం నడుస్తున్న మాసం, ఇప్పుడు కన్యారాశిలో సూర్యుడు వచ్చాడు కదా, ఇంత ముందుగా కర్కాటంలో సూర్యుడు ఉన్నప్పట్లోంచే వాళ్ళు దిగి వస్తూ ఉంటారంట. సో అందుకే అంత టైం పడుతుంది అనమాట. సో వాళ్ళు వచ్చి ఈ పర్టికులర్గా ఈ అమావాస్యకు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఫుల్గా దొరుకుతుంది. సో దానివల్ల ఈ అమావాస్యకు చేయాల. సో ఈ 15 రోజులు కూడా వాళ్ళు భూమి మీదనే ఉంటారు. ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్లు ఉంటుంది. సరే, అలా ఉన్నప్పుడు అమ్మ ఏది ఫంక్షన్స్ పార్టీలు చేసుకోకూడదు, కానీ దేవుళ్ళకు పూజలు చేయవచ్చు. ఈ 15 రోజుల్లో ఏ పూజలైనా చేయవచ్చు, ఏ దేవుడికైనా పూజ చేయవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పూజలు కూడా చేయకూడదు అని అనుకుంటారు. అలా కాదు, తప్పకుండా దేవుడికి పూజ చేస్తేనే ఇంట్లో మంచిగా జరుగుతుంది. ఆ విషయం చాలా మంది డౌట్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే పెళ్లి అవన్నీ పెట్టుకోకూడదు, ఫంక్షన్లు ఎందుకు వద్దనంటే, ఇప్పుడు వాళ్ళకి పూజలు చేస్తే మనకు అది ఫలితం వస్తుంది కదా, అందుకని ఈ టైం వచ్చి వాళ్ళ గురించి స్పెండ్ చేయాలనేసి. సరే, ఇప్పుడు వీళ్ళు తమిళ ఆడి మాసం చెప్పాము చూడండి, అంటే కర్కాటక రాశిలో సూర్యుడు వచ్చినప్పట్లోంచే వాళ్ళు మనకు పితృదేవతలు మన గురించి వస్తారు. బట్ ఈ పర్టికులర్గా ఈ 15 రోజుల్లో ఏమవుతుందంటే ఇంకా చాలా పవర్ఫుల్గా ఈ భూమిలో ఉంచి మనకి ఇంత ముందుగా వాళ్ళకి మంచి చేయకుండా ఉండొచ్చు, అట్లీస్ట్ మన వల్ల వీళ్ళ ఏది తెలియకుండా మేము మిమ్మల్ని మంచిగా చూసుకోకపోయి ఉన్నా అసలు ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మమ్మల్ని మంచిగా మీరే రక్షించవాలని చెప్పి వాళ్ళకి పూజలు తిది ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. ఇది పెద్ద తర్పణం. సరే, ఇంకా ఒకటి ఏంటంటే, కొంతమంది తర్పణమే చేయడానికి వీలు కాకపోతే వాళ్ళు కొన్ని వెజిటబుల్స్ అది తీసి పంతులకు ఇవ్వచ్చు, బ్రాహ్మిన్స్. అది స్వయం పాకం అంటాం. అది వెజిటేబుల్స్, బియ్యము అన్ని కలిపి ఇస్తారు. స్వయం పాకం అది ఇస్తే అది కూడా మంచిది. ఏ రోజు అది కూడా మనం ఈ 15 రోజుల్లో ఏ రోజున ఇవ్వచ్చము. అందులో ఏమైతుందంటే అమావాస్య రోజు ఇచ్చేది ఇంకా మంచిది. అమావాస్యకు యాక్చువల్గా, ఎందుకంటే ఒక రాజు కూడా ఏమైందంటే, ఒక అప్పట్లో కాలంలో
పూజలంతా బాగానే చేస్తున్నాం, కానీ అక్కడ మన కంట్రీలో ఏది వర్షాలు రావట్లేదు, ఏం బాగలేదు, జనులు అందరూ ఏదో అంటే వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతున్నారు అని అర్థం కాకుండా వాళ్ళ గురూజీ దగ్గర వెళ్తారు. సో ఆయన రాజు వెళ్ళినప్పుడు తన జాతకాలు పరిశీలన చేస్తే తనకు పితృదోషం ఉంది అని వచ్చింది. సో అప్పుడు పితృదోషం ఉంది అని చెప్పి రాజుకు చెప్పడం వల్ల ఆ పితృదోషానికి రెమెడీ ఫాలో అయిన తర్వాత అప్పుడు వర్షాలు వచ్చినాయి, అసలు భూమి మంచిగా అయిందని చెప్పి, అంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళకి అట్లా జరిగినాయి. ఇవన్నీ ఎంత పెద్ద రాజు అయినా ఆయన బాగుంటేనే కదా అక్కడ ఉన్న అంతే, రాజు ఎప్పుడు బాగుండాలని కోరుకోవాలి. అట్లా అయిందనమాట. ఇవి నిజం. అప్పట్లో ఒక కాలంలో ఏమైందంటే ఒక స్వామి వారికి యాక్చువల్గా ఒక విష్ణుమూర్తి టెంపుల్ కట్టాలని చెప్పి ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేదనమాట. ఆయన ఏం చేశాడంటే అప్పట్లో వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ పే చేయాలి, ఆ ట్యాక్స్ అంతా తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈయన ఒక మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈయన ఆ డబ్బులంతా కలెక్ట్ చేసి విష్ణుమూర్తి ఆలయం కట్టించేదానికి ఇచ్చేసాడు అన్ని. వాళ్ళకి చాలా ఇది అయ్యి వీళ్ళకి ఉరి శిక్ష వేస్తున్నారు ఈ తల్లిదండ్రులకు. తర్వాత ఒకటే స్వామి వారి దగ్గర విష్ణుమూర్తి దగ్గర కోరుకుంటారు వాళ్ళు, స్వామి నేను మీకు గుడి కట్టడానికి ఇవన్నీ తెచ్చాము, కానీ మాకు ఏం బాధ లేదు, మాకు పిల్లలు లేదు కదా, మేము చనిపోతే ఆ పితృదోషం ఉండకూడదు, అంటే పితృకర్మలు పిల్లలే చేస్తారు కదా, సో పిల్లలు లేదు కాబట్టి మేము ఏం చేయాలి, మేము మీ దగ్గర మీ పాదాల్లో చేరుకోవాలి అంటే మరి ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారు వాళ్ళకి వచ్చి, నేనే మీ పిల్లలుగా ఉండి అంటే మీ బాబుగా ఉండి నేనే మీకు తర్పణం ఇస్తాను అని విష్ణుమూర్తి అలా ఇచ్చిందనమాట. ఆ ప్లేస్ కూడా తమిళనాడులో ఉంది, ఒక టెంపుల్, ఆయన పాదాలు ఉంటుంది విష్ణుమూర్తి పాదాలు, అక్కడ ఈ పూజ చేపిస్తారు. ఒక చెంగల్పట్ డిస్ట్రిక్ట్ ని ఒకటి, సో అక్కడ నెన్మేలిని ఒక విలేజ్ ఉంటుంది, అంటే అది కూడా టౌన్ ఇప్పుడు, సో అక్కడ దగ్గర ఉంటుంది అనమాట. ఆ టెంపుల్లో అసలు స్వామి వారు స్వయంగా ఇచ్చారు కాబట్టి ఒకవేళ 15 సంవత్సరాలకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఇది సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఒకవేళ ఇవ్వకుండా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారి అక్కడ ఆయనకు వెళ్ళి చేసినా కూడా సరిపోతుంది, ఒకరోజు చేసినా చాలు. కానీ అప్పుడప్పుడు మనం చేయలేదు, మర్చిపోతాము, కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోతారు, ఇలా అంతా ఉంటుంది. కానీ ఇలా కూడా చేసుకోవచ్చు, స్వామి వారు స్వయంగా చేయించారనమాట వాళ్ళ గురించి. సో ఆ మన మనిషి రూపంలో ఉన్న వాళ్ళకి కూడా దేవుడే స్వయంగా వచ్చి చేశారు. ఒకసారి చెప్పండి అమ్మా. చెంగల్పట్ డిస్ట్రిక్ట్. చెంగల్పట్ డిస్ట్రిక్ట్ అంట, ఒక్కసారి గూగుల్లో మీరు మ్యాప్స్ లో చెక్ చేసి నేను మీకు పంపిస్తాను స్క్రీన్, అది మీరు పెట్టండి. ఓకే ఓకే, ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు, చాలా మంది వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళాలని ఉంటుంది, ఇది మంచి పరిహారం అవుతుంది. అవును, మీరు ఒకవేళ ముందుగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళ నెంబర్స్ ఉంటది, దానికి కాల్ చేసి వాళ్ళు ఏ టైం రావాలని కనుక్కొని వెళ్ళొచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు పూజలకు అరేంజ్ చేసి పెడతారు. సో అట్లా అయితే ఇది వచ్చి ఏంటంటే స్వామి వారి స్వయంగా వచ్చి చేసిన ప్లేస్ కదా, అందుకని. ఎందుకంటే నేను ఈ మాట చెప్పాలి జనులకు తప్పకుండా, నేను కూడా ఒక 25 years బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయారు. అంత ముందుగా మాది చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉండేది, సో అవి కాకుండా ప్రాపర్టీస్ కూడా చాలా ఉండేది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది ఆయన చనిపోయిన కొన్ని రోజుల్లోనే. అప్పుడు దీనికి అర్థం సొల్యూషనే దొరకకుండా ఉండేది. అప్పుడు ఏమైందంటే అసలు ఈ స్వామివారి టెంపుల్కి వెళ్ళమని చెప్పి మా బాబాయ్ చెప్పారు. సో అప్పుడు వెళ్ళమని చెప్తే వెళ్ళి మేము పూజలు చేయించుకుని వచ్చాం. దాని తర్వాత మా బిజినెస్ క్లిక్ అయింది అక్కడ చెన్నైలో. తర్వాత మాకున్న ఇష్యూస్ అంతా క్లియర్ అయిపోయింది, చాలా డెవలప్ అయ్యాం మేము అక్కడ. అవును, చాలా మంచిగా అయ్యాం. అయితే మాకు ఆ పితృదోషం గురించి తెలియదు అప్పట్లో, సో అది ఎలా చేసుకోవాలని కూడా తెలియదు. ఫస్ట్ టైం మేము అట్లా వెళ్ళి చేయించిన తర్వాత మాకున్న సమస్యల్లోంచి బయటపడాము, చాలా మంచిగా అయ్యాము. మా హస్బెండ్ బిజినెస్ మంచిగా అయింది, అసలు అక్కడ మంచి ల్యాండ్ అన్ని ప్రాపర్టీ అంతా మంచిగా అయింది. మాకు అసలు చెప్పాలంటే అక్కడ నుంచి మేము బయటపడాము. ఎందుకంటే పితృదోషం ఉంటే ఎంత పెద్ద విషయమైనా చూడండి, ఎంత పెద్ద ప్రాపర్టీ అన్ని ఉన్నా కూడా ఆ దోషం ఉంటే అది అన్ని ఏం లేకుండా అయిపోయి తెలుసా, బాధపడి సఫర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది నిజంగా. మీరు కూడా ఏం అర్థం కాదు అసలు, నిజంగా సఫర్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అయితే అమ్మా ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు రెగ్యులర్ గా కూడా అనేక పూజలు చేస్తూ ఉంటారు, మరి ఈ పితృపక్షాలు, మహాలయ పక్షాలు, ఈ అమావాస్య, వీటిల్లో కూడా మీరు ఏమైనా పూజలు నిర్వహిస్తున్నారు? మేము చేపిస్తాం. మేము ఎట్లనంటే మనది వచ్చి కొల్లిమలలో పూజలు జరుగుతుంది, ఎప్పుడు వీళ్ళ జాతక రీతిగా చేయించేది ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది వెళ్ళాలంటే ఆ టెంపుల్ వెళ్ళవచ్చాము. ఒకవేళ వెళ్ళడానికి వీలు కాకపోతే మనని అప్రోచ్ అయితే మనం ఎట్లా చేపిస్తామంటే
మాది పూజలు వచ్చి ఒక మండల పూజ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ఆ పితృదోషం గురించి పర్టికులర్గా దాని గురించి ఇచ్చామనుకోండి, ఆ పూజ చెయ్యంగానే దాంట్లోంచి ఆ రిజల్ట్ బయట వచ్చింది. మీరు కూడా అసలు చేశారు, మీకు ఎంత మంచిగా అనిపించింది కదా, సేమ్ అంతే. వాళ్ళు కూడా ఏంటంటే ఆ పూజలు చేసిన వెంటనే స్టార్టింగే ఇవ్వడంతోనే వైబ్సే మారిపోతాయి. అక్కడి నుంచే అసలు ఫస్ట్ మనకి ఏం తప్పు చేసామన్న ఒక థాట్ వస్తుంది. నేను చేసిన తప్పు ఏంటి నాకు అర్థమైంది ఎప్పుడైతే చెప్పాను. సో ఆ సైకిల్ అమ్మాను. సో ఇదంతా పెద్ద స్టోరీ, ఒక వీడియోనే చేయాలి చెప్తా. కాకపోతే ఇంకొకటి డెఫినెట్ గా చాలా బాగా అయింది, అతి తొందరలోనే సక్సెస్ స్టోరీ చెప్తాను. మీరు చెప్పాలి. యాక్చువల్ గా మనం అనుకోకుండా మీ జాతకం చూడడం ఆ రోజు, సో ఇవన్నీ అంటే ఆ టైం రావాలి ఎవరికైనా కానీ. అసలు ఈ సమస్య ఉంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది. నేను వేరే వాళ్ళది జాతకం టీవీలో చెప్పాను, అప్పుడు చెప్పాను, దాని విని మీరు జాతకం చూపించుకున్నారు నా దగ్గర. అంతే, అందుకే రెమెడీ దొరికింది. ఇప్పుడు కూడా ఏం లేదు, జనులు ఎంతో మంది పితృదోషం గురించి బాధపడుతూ ఉంటారు కదా, ఆ పితృ దేవతలు బాగుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం బాగుంటాం. సో అది చాలా మందికి ఏం చేస్తారంటే పంతులకు ఈ ఇయర్లీ వన్స్ అవి పూజలు చేసి తర్పణాలు ఇచ్చేది ఉంటుంది. కానీ ఈ పక్షంలో ఇప్పుడు మహాలయ పక్షంలో ఏంటంటే మహా అంటే పెద్ద, సో ఇది పెద్దది అన్నమాట, పెద్ద అమావాస్య. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనం చేయడం ఇంకా మంచి విశేషంగా ఉంటుంది. మీరు కూడా ఆ రోజు ప్రత్యేకంగా చేపిస్తారు. ఎవరైనా మరి ఆ పూజకి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి చాలా మందులు అసలు వాళ్ళకి పితృదోషం ఎలా వచ్చిందని కూడా చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఒక ఆయన అసలు జాతకం చూపించుకున్నారు, వాళ్ళకి ఏంటంటే జాతక పరంగా వాళ్ళకి ఒక ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నుంచి దోషం వచ్చింది అంటే అలా కూడా ఉంటుంది. ఇప్పుడు రిలేషన్ అంటే తండ్రి చనిపోతుందా పితృదోషం అనేది కాదు, ఫ్రెండ్ చనిపోతేనే వస్తుంది. వాళ్ళ కజిన్స్ లేదు, వాళ్ళ సిబ్లింగ్స్ లేకపోతే వాళ్ళు అసలు అంకుల్ ఎవరైనా చనిపోయినా కూడా వస్తుంది. అయితే కొంతమంది జాతకంలో అది ఎందుకు వచ్చింది, ఎప్పటిలోంచి వచ్చింది. ఇప్పుడు కొంతమంది తల్లి చనిపోతే దోషం వస్తుంది. సో అప్పుడు జాతక చక్రంలో వాళ్ళకి లగ్నంలోంచి 4th హౌస్లో నెగిటివ్ గ్రహం ఉంటేనో లేకపోతే చంద్రుడు హౌస్లో నెగిటివ్ ఉంటే తల్లి చనిపోతే దోషం వస్తుంది. సో ఇట్లా జాతకం చూడగానే నేను చెప్పేస్తాను, నేను చెప్తాను. పరిహారాలు కూడా మీరు ఇస్తారు, ప్రత్యేకంగా అమావాస్యకి పూజలు కూడా చేస్తారు. చాలా బాగా అయిపోతారు, చాలా బాగా అవుతారు, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా చక్కటి పరిహార మార్గాలు అందించారు మహాలయ పక్షాల్లో, ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఇదండి మరి నిజంగా మహాలయ పక్షాలు మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి రోజులే ఇవని చెప్తారు. సో ముఖ్యంగా పితృదోషాలతో విపరీతంగా సఫర్ అవుతున్న వారు, అంటే పితృదోషం అంటే అనేక రకాలుగా అప్పుల బాధ కావచ్చు, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇంట్లో తెలియకుండా ఎవరో సూసైడ్ చేసేసుకోవచ్చు, అసలు ఇది అది అని కాదు, ఒక్క రోజు తీసి రోజు వేస్తే అసలు అడుగు తీసి అడుగు వేయలేము, అలా సఫర్ అవుతూ ఉంటారు. మరి ఎలాంటి సమస్యల నుంచైనా, ఎంత కఠినమైన సమస్యల నుంచైనా బయటపడాలంటే ఖచ్చితంగా ఈ మహాలయ పక్షాల్లో మనము దానికి తగిన సరైన పరిహారాలు ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. ముఖ్యంగా మరి ఆ మహాలయ అమావాస్య రోజు మన తనుష్క అమ్మ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. వాటి కోసం మీరు సంప్రదించాలి, వివరాలు కావాలి, ఆ పూజలో మీరు పాల్గొనాలి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అని అనుకుంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మనకున్నటువంటి సకల సమస్త దోషాలన్నింటినీ కూడా తొలగించేసుకుందాం. ఓకేనా? ఇదంతా కూడా అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో చెప్పడం మాత్రమే జరుగుతుంది. సో ప్లీజ్ ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుందాం. ఓకేనా? మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.